శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. చీపురు కాళ్ళకి తగిలితే దోషమా, తగలచ్చా? ఇది ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి చెప్తారు. కాలితో దేన్ని తన్ననీరు, చీపురు, అలుకుగుడ్డ వీటిని కాలితో గనక స్పృశించినట్టయితే ఇంట్లో పెద్దవాళ్ళు తప్పు అని దండిస్తారు. ఎందుకో అని అడుగుతాం మనం. అడగడం సహజమే కదా. వాళ్ళు చెప్పలేకపోతే కనుక్కునే ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు చెప్పలేదు గనక నేను దీన్ని ఆచరించను అని అనకూడదు. అట్లాంటి వాటిల్లో ఒకటి చీపురు కాళ్ళకి తగలడం. చీపుర్ని ఎప్పుడూ అలుగుడ్డని కానీ కాలుతో తన్నకూడదండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి చెప్పిన మాట ఏమిటి? చీపురు శ్రీ మహాలక్ష్మి అన్నారు. చీపురు శ్రీ మహాలక్ష్మి ఏమిటండి? ఏదైనా శుభప్రదమైంది పూలో, గంధమో, కుంకుమో ఇట్లాంటి వాటిని మహాలక్ష్మి అనొచ్చు, కానీ చీపుర్ని శ్రీ మహాలక్ష్మి, పైగా శుభప్రదమైనటువంటి మహాలక్ష్మిట. ఎందుకు అంటే ఇంటిని శుభ్రం చేసి మనని ఆరోగ్యంగా ఉండేటట్టు, మన ఒంటిని ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసేటటువంటి చాలా గొప్ప పనిముట్టండి చీపురు. చీపురే లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది? ఎంత అశుభ్రంగా ఉంటుంది. మనం శుభ్రంగా ఉన్నామనడానికి శుచికి సంకేతం చీపురు కనుక ఆ దృష్టితో దాని శ్రీ మహాలక్ష్మి అన్నారు. ఇంకొకటి ఏమిటి అంటే చీపురు శనీశ్వరుడికి సంబంధించినటువంటి వస్తువు. ఆయనని కాలుతో ఏదన్నా చేస్తామండి? తప్పు కాదు. ఊరుకుంటాడా? అస్సలు. ఆయన్ని గౌరవించాలి, ఆయనకి నమస్కారం చేయాలి, మమ్మల్ని చల్లగా చూడమనాలి, మమ్మల్ని బాగా ఉండేటట్టుగా చూడమని ప్రార్థించాలి. అసలే శనేశ్వరుడు చాలా క్రమశిక్షణకి కారకుడు. క్రమశిక్షణ తప్పితే సహించలేడు. ఆయన కానీ ఆయన సోదరుడు యముడు కానీ వీళ్ళు ఎవరు క్రమశిక్షణ తప్పినా సహించలేనటువంటి వాళ్ళు. అటువంటిది తమకి చెందినటువంటి వస్తువుని అలా చేసినట్టయితే ఆయన అంగీకరించడు గనక శని వస్తుంది గనక చీపుర్ని తన్నద్దన్నారు. ఇది రెండో కోణం. అసలు కోణం ఏంటంటే ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తు భగవత్ స్వరూపమైనప్పుడు చీపుర్లో దేవుడు లేడా? చీపుర్లో కూడా ఉన్నాడు కదా. ఆ విధంగా దేనిని కాలుతో తన్నకూడదండి. ఎంతగా అంటే మన పెద్దలు మనకి చెప్పేటటువంటి మాట, మనం నడిచి వెడుతూ నేలని కాలుతో తన్నకూడదు. దారిలో రాయో రప్పో ఎదురుగా ఉంటే అడ్డొస్తే దాన్ని కూడా వంగి తీసి పక్కకు పెట్టమన్నారు, కానీ కాలితో తొలగించకూడదన్నారు. మనం ఇంట్లో తిరుగుతూ ఉండేటప్పుడు మనం వాడుకునే కుర్చీపీటలో కుర్చీలు అడ్డం ఉంటే వాటిని కూడా వంగి తీసి పక్కకు పెట్టాలే, కానీ కాలుతో పక్కకు తొలగించినట్టయితే తప్పంటారు. అంటే శుభప్రదమైన వస్తువులనే కాదండి, మనం ఇవి పనికిరానివని అనుకుంటున్నాం. సృష్టిలో పనికిరానిదంటూ ఏం లేదు, అన్నీ కూడా దేనికో దానికి ఉపయోగపడేవి. అందులో చీపురు మరీ ఉపయోగపడుతుందండి. అది లేకపోతే ఇంట్లో మనం ఇంత శుభ్రంగా, ఇంత హాయిగా, ఇంత శుచిగా, ఇంత ఆరోగ్యకరంగా ఎలా ఉండగలం? అందువల్ల చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ కాలితో స్పృశించకూడదు. దరిద్ర దేవత తాండవిస్తుంది అని చెప్పారు. ప్రతిదానికి మన వాళ్ళు దరిద్రం అన్నారు. దరిద్రం అంటే అర్థం ఏమిటి? ఏదైతే మనకి హాని కలిగిస్తుందో, మనకు అయిష్టంగా ఉంటుందో, మనకి రాకూడదనుకుంటామో ఇవన్నీ దరిద్రాలు. ఏవి కావాలనుకుంటామో, ఏవి మనకి ఇష్టంగా ఉంటాయో అవన్నీ సంపదలు. కనుక ఆరోగ్యం కావాలనుకుంటాం, చీపురుని అగౌరవపరిస్తే ఆరోగ్యం ఉండదు. చీపురుని అగౌరవపరిస్తే ఆరోగ్యంతో పాటుగా ఎదుగుదల ఉండదు. అనేక రకాలైన చీడపీడలు ఉంటాయి. కనుక చీపురుని గౌరవించమని చెప్పారు. ప్రతిదానిని చివరికి కాలికి వేసుకునే చెప్పుని కూడా ఒకదాని మీద ఒకటి వెయ్యకూడదు, ఒకదాంతో ఒకటి తగిలేట్టుగా పెట్టకూడదు, కాళ్లతో చెప్పుల్ని కూడా పక్కకు తొయ్యకూడదని చెప్తారు. అంటే సృష్టిలో ఉన్న సమస్తమైన వస్తు సంపదని భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించటం అన్నది సామాజిక దృష్టికోణంతో గనక మనం చూసినట్టయితే చీపుర్ని తన్నకూడదని చెప్పడంలో అర్థమవుతూ ఉంది. పౌరాణికంగా చూస్తే శనైశ్చరుడికి సంబంధించింది. మన దృష్టితో గనక చూసుకున్నట్టయితే ఆరోగ్య ప్రదాత చీపురు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ చీపుర్ని తన్నవద్దు, కాలితో స్పృశించవద్దు. చక్కగా దాని స్థానం ఏదైతే ఉందో అక్కడ పెట్టి దాన్ని గౌరవించండి. స్వస్తి.